దేశంలో శ్రామిక శక్తే దేశ ప్రగతికి చోదక శక్తి. కార్మికుల సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. హైదరాబాద్ సనత్ నగర్ వేదికగా దేశవ్యాప్తంగా వందల కోట్ల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ లబ్ధిదారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ముఖ్యంగా సనత్ నగర్ లో 211.13 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఓపీడీ బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. ఇందులో 180 పడకలు, ఐసీయూ, ఎన్ఐసీయూ సహా యోగా, రేడియాలజీ వంటి అత్యాధునిక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. Minister and the staff that ESI Sanat Nagar has expanded so vastly that this hospital has got a full-fledged cardiac center. They are doing bypass operations. They have got a very good dialysis unit and the latest therapy for cancer patients in this hospital. గత 10 ఏళ్లలో ఈఎస్ఐ లబ్ధిదారుల సంఖ్య రెట్టింపైందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం 29 పాత లేబర్ కోడ్లను రద్దు చేసి నూతనంగా 4 లేబర్ కోడ్లను అమల్లోకి తేవడంతో పాటు ప్రమాదాలు లేదా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే కార్మికులకు పూర్తి ఆర్థిక భరోసా కల్పించేలా సంస్కరణలు తెచ్చామన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుణదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. అక్కడ సిబ్బంది కొరత, ఇతర మౌలిక వస్తువుల సమస్యలపై డాక్టర్లు, నర్సులతో చర్చించారు. విజయవాడ ఈఎస్ఐ పరిధిలో దాదాపు 3 లక్షల మంది కార్డ్ హోల్డర్లున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ పరిమితి బేస్ శాలరీని పెంచడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుందని ఎంపీ చిన్ని చెప్పారు. సుమారు 3 లక్షల కార్డు హోల్డర్లు ఇక్కడ వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కొత్తగా మొన్నటి వరకు బేస్ శాలరీ 21,000 వరకే ఈఎస్ఐ కార్డు హోల్డర్ కింద ఎలిజిబిలిటీ ఉండేది. దాన్ని మొన్న కేంద్ర ప్రభుత్వం 42,000 మందికి తీసుకువెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.